ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెట్, అది రాష్ట్రానికి ఎసెట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో నుంచి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులు మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పొరవే మారిపోతుంది, ఊరు సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగిన, కాంపిటేటివ్ జరిగిన, అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్కి కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకు అంత రిఫార్మ్ జరుగుతున్నావు? ఎందుకు పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా? నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్కి, బాంబే, మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే. అవునా? ఆ తర్వాత మారింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి, వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేది చేస్తారు, మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోను. మా పార్పుల్లో చేస్తారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో చేస్తారు. కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన మన ప్రతిపక్ష నాయకుడు, సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2-3 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందే 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని? ఓ తలంపు వచ్చిందా? 970 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది మనకి. సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు, ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు, 10 జట్టీలు, 10 ఫిషింగ్, 4-5 ఫిషింగ్ సెంటర్లు. ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్ళి ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడం కదా ట్రాన్స్పోర్ట్కి. అంత మనకి ఎకానమీ మిగులుతుంది, అంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఏదో 3,000 రూపాయలు శాంక్షన్ ఇస్తే వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితి మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని, వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు, అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదొక ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టుగా ఎవరు తినేదే కదా మధ్యవర్తులు, దళాలు డైరెక్ట్గా అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోళ్ళది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ ఊరిలో ఉన్నారు? చంద్రబాబు ఎక్కడా? ఏ ఊర్లోనూ? ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మాకు. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పార్టీ వేసుకుని తర్వాత చెప్తాను. తర్వాత
మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు మీరు? వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తాలూ భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మన భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంతకు వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ, మీ కెమెరాల భ్రమ, అన్నిటికీ అతీతమే కదా మీరు. అందుకు మిమ్మల్ని అడిగాను నేను. మీరు ఒకసారి ఫీలింగ్ అనిపిస్తారండి మీరు, బ్రహ్మ సృష్టికర్తలు మేమే, బ్రహ్మ విశ్వేశ్వరు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేమే అనేటట్లు మీరు ఇస్తారు ఒకసారి. ఎక్స్వైజెడ్ సందర్భం బట్టి ఇస్తుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మీడియా. నేను ఆలీలు అనట్లేదు అందరినీ. ఇదంతా ఇలాంటి కలిసి ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఎవరి మీద మాట్లాడాలంటే కొద్దిగా ఆలోచించేవారు, కొద్దిగా ఉండేవారు. ఇప్పుడు అది లేదు. అందుకు నా ప్రశ్నకి మాత్రం సమాధానం కాదు. బాబు ఎక్కడ? దయచేసి తెలిస్తే చెప్పండి. ఆయన ఆరోగ్యం ఉన్నారు కదా? అవునమ్మా, తప్పు మాట, తప్పేమంటాను.